హాయ్ హలో వెల్కమ్ టు విమెన్ కలెక్టివ్. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. నేల సగం నింగి సగం మహిళలదే, కానీ అవకాశాల్లోనే సుదూరంగా ఉంది. ఇక హింస గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అన్ని రంగాల్లో తన శక్తియుక్తులను చాటుకుంటున్న హింసను భరిస్తూనే ఉంది. నేడు మహిళలపై హింసా నిర్మూలన దినం సందర్భంగా నేటి సమాజంలో స్త్రీల స్థితిగతులపై మహిళా ఉద్యమ నేతల అధ్యయనం. ప్రతి ఏడాది నవంబర్ నెలలో 14వ తేదీ నుండి పిల్లల హక్కుల క్యాంపెయిన్ జరుగుతుంది. నవంబర్లోనే ట్రాన్స్జెండర్ మృతులను జ్ఞాపకం చేసుకునే రోజు జరుపుకుంటాం. నవంబర్ 25 నుండి డిసెంబర్ 10 అంతర్జాతీయ మానవ హక్కుల దినం వరకు 16 రోజుల పాటు స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా అనేక అవగాహన సదస్సులు, కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం ఒక నినాదంతో ఈ ప్రదర్శనలు జరుగుతాయి. ఈ ఏడాది నినాదం టువర్డ్స్ బీజింగ్ +30 యునైట్ టు ఎండ్ వైలెన్స్ అగేన్స్ట్ విమెన్ అండ్ గర్ల్స్ గా UN పేర్కొంది. 16 రోజుల యాక్టివిజం రావటానికి ముగ్గురు మహిళల పోరాటం, ఆత్మత్యాగం ముఖ్యమైనవి. 1960లో డొమినికన్ రాజ్యంలో పాట్రియా, మినెర్వా, మారియా అనే పేర్లతో అక్కా చెల్లెళ్ళు ఆ దేశ నియంత మీద పోరాటం చేసి ధైర్యంగా నిలబడినప్పుడు రాజు వారిని హత్య చేయించాడు. ఆ తర్వాత వారు ముగ్గురు మీరాబెల్ సోదరీమణులుగా ప్రాచుర్యం పొందారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా మహిళలపై హింసకు ప్రతీకగా నిలిచింది. 1999లో ఐక్యరాజ్య సమితి ఈ రోజు అధికారికంగా గుర్తించి మహిళలపై హింసకు వ్యతిరేక దినంగా ప్రకటించి ఒక థీమ్ తో జరుపుతోంది. ఈ 16 రోజులు మహిళలకు వివిధ కార్యక్రమాలతో అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఈనాడు నెలకొన్న భయానక వాతావరణం, యుద్ధాలు, పేటరేగిపోతున్న మతోన్మాద శక్తులు స్త్రీల జీవితాలను అల్లకల్లోలం చేస్తున్నాయి. గ్రామ స్థాయి నుంచి గ్లోబల్ స్థాయి వరకు ఎలాంటి తేడాలు లేకుండా హింస స్త్రీల జీవితాలను అతలాకుతలం చేస్తోంది. ఇంట్లో కుటుంబ హింస, పనిచేసే చోట లైంగిక వేధింపులు, పబ్లిక్ స్థలాల్లో లైంగిక దాడులు హెచ్చుమీరిపోతున్నాయి. స్త్రీలకు, పిల్లలకు రక్షణ లేని పరిస్థితులు పెరిగిపోతున్నాయి. ఈ హింసలను ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం ఎన్నో రక్షణ చట్టాలను చేసింది. గృహహింస నిరోధక చట్టం 2005, పనిచేసే చోట లైంగిక వేధింపుల నిషేధ చట్టం 2013, పిల్లల మీద లైంగిక దాడుల నిషేధ చట్టం 2012, ఇలా ఎన్నో చట్టాలు వచ్చాయి. అయినా ఎందుకు హింస తగ్గడం లేదు అనేది తప్పకుండా ఆలోచించాల్సిన అంశం. ఈ చట్టాల అమలు తీరు పేలవంగా ఉండటం, నేరాలకు సరైన రీతిలో శిక్షలు సకాలంలో పడకపోవటం ముఖ్య కారణాలు. ఉదాహరణకి గృహహింస నిరోధక చట్టంలో కేసు తీర్పు 60 రోజుల్లో రావాలి, కానీ 6 ఏళ్లకు కూడా రాని పరిస్థితి. న్యాయస్థానాల్లో కేసులు పేరుకుపోవటం తప్ప స్త్రీలకు ఎలాంటి న్యాయము జరగకపోవటం వల్ల హింసలో మగ్గుతున్న స్త్రీలకు ఎలాంటి వెసులుబాటు దొరకటం లేదు. అన్ని రంగాల్లోనూ బలంగా వేళ్లూనుకుపోయిన పితృస్వామ్యం స్త్రీలకు ఎలాంటి న్యాయము అందనివ్వడం లేదు. స్త్రీలపై హింస తగ్గాలంటే అన్ని చట్టాలను కఠినంగా అమలు చేయాలి. నేరానికి తగిన శిక్షలను విధించి అమలు చేయాలి. తమ కోసం అమలులో ఉన్న చట్టాల గురించి మహిళలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనేక సపోర్ట్ సిస్టంల గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి. అంటే పల్స్ పోలియో గురించి ఏ స్థాయిలో ప్రచారం చేసి అవగాహన కలిగించారో ఆ స్థాయిలో చట్టాల గురించి, సహాయ సంస్థల గురించి ప్రచారం చేయాలి. 181 హెల్ప్ లైన్ ఉందని, భూమిక హెల్ప్ లైన్కి ఫోన్ చేసి మీ సమస్యలు చెప్పుకోండని, సఖీ సెంటర్లు మీకోసమే ఉన్నాయి, వచ్చి మీ సమస్యలను పంచుకోండి లాంటి క్యాంపెయిన్స్ పెద్ద ఎత్తున చేపట్టి హింసలో నలుగుతున్న మహిళలకు అండగా ఉంటే వారిపై జరుగుతున్న హింస కొంతవరకైనా తగ్గే అవకాశం ఉంది. కుటుంబం, సమాజం, రాజకీయ నాయకులు స్త్రీల మీద హింసను వారి మానవ హక్కుల ఉల్లంఘనగా అర్థం చేసుకుని దానికి తగిన ఆచరణకు సిద్ధమైనప్పుడు స్త్రీలపై హింస అంతమవుతుంది. అంతవరకు పోరాటమే ఆయుధం.